నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. సమాజం అంటే మనుషుల మనుగడతోనే ముడిపడి ఉంటుంది. మానవ సంబంధాలే సమాజ మనుగడకి మూలం. భారతీయ కుటుంబ వ్యవస్థకు ప్రాణం కూడా అవే. కానీ నేడు ఆ సంబంధాలే అపసవ్య దిశలో కొనసాగుతున్నాయి. బంధాలన్నీ నీతి విలువల చట్టాన్ని దాటి అవినీతి అక్రమాల్లో కూరుకుపోతున్నాయి. ఒక విధమైన అనాగరిక సమాజానికి మనల్ని తీసుకుపోతున్నాయి. ముఖ్యంగా స్త్రీల జీవితం ప్రశ్నార్థకంగా మారిపోతుంది. తండ్రి, స్నేహితుడు, పిల్లలు, భర్త వంటి అనేక ఆత్మీయ సంబంధాలతో హాయిగా ఆనందంగా జీవించాల్సిన స్త్రీ దినదిన గండంగా గడుపుతోంది. మహిళలపై అఘాయిత్యాలు, అకృత్యాలు, అత్యాచారాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అయితే స్త్రీ ఎక్కువగా దగ్గర వాళ్ళ వల్లే సమస్యలు ఎదుర్కొంటుంది. గత ఏడాది నేర గణాంక శాఖ వెల్లడించిన నివేదిక ఫలితాలను గమనిస్తే మనం నివ్వెరపోవాల్సిందే. ఆ నివేదిక గురించి చెప్పుకునే ముందు ఓ చక్కటి కార్యక్రమం వస్తుంది, చూడండి. నమస్తే. మనసుకు ఉల్లాసాన్ని, శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చే యోగామృతం కార్యక్రమానికి స్వాగతం. సకలు ఈనాటి మన యోగామృతం కార్యక్రమం ఎస్ఆర్ నగర్లో ఉన్న కైవల్య యోగా కేంద్రానికి వచ్చేసింది. మనతో పాటు యోగా ఎక్స్పర్ట్ కిరణ్మయ్య గారు ఉన్నారు. మరి యోగాకు సంబంధించి ఏం తెలియజేస్తున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే కిరణ్మయ్య గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? సో ఈరోజు మా సకలకు యోగాకు సంబంధించి ఏం తెలియజేస్తున్నారు? ఇవాళ మనం మత్స్యాసనం చేద్దామండి. మత్స్యాసనంలో 2 వేరియేషన్స్. సరళ మత్స్యాసనం అంటే ఈజీగా బిగినర్స్ చేయదగింది. తర్వాత పద్మాసనంలో మత్స్యాసనం. ఓకే, మరి ఆసనం వల్ల ఉపయోగాలు, ఆ బెనిఫిట్స్ గురించి చెప్పండి. ఈ మత్స్యాసనం, మత్స్యము అంటే ఫిష్ అండి. ఫైనల్ పోస్చర్ పద్మాసనంలో చేస్తాం ఇది. సో అదేంటంటే చేపలాగా ఉంటుంది అన్నమాట ఫైనల్ పొజిషన్, అందుకని మత్స్యాసనం అంటారు. ఈ మత్స్యాసనంలో ఎవరైతే ఆసనం సిద్ధి పొందుతారో వాళ్ళ నీళ్ళల్లో కూడా తేలొచ్చు అనేసి అందువలన దీనికి మత్స్యాసనం అని పేరు వచ్చింది. సో ఇది వచ్చేసి మనకి చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ దీనికి సర్వాంగాసనం తర్వాత చేయదగిన ఆసనం ఇది. మనం ప్రీవియస్ ఎపిసోడ్ లో సర్వాంగాసనం నేర్చుకున్నాం. సో సర్వాంగాసనం తర్వాత మనం మత్స్యాసనం చేయాలి, లేదా మత్స్యాసనం చేసిన తర్వాత సర్వాంగాసనం. సో ఈ మత్స్యాసనం వలన ఏంటి అంటే అబ్డామిన్ రీజియన్ బాగా బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. సో ఇంటెస్టైన్స్ కి కానీ అబ్డామినల్ ఎయిల్మెంట్స్ ఏమున్నా కూడా అన్ని రిలీవ్ అవుతాయి. అంటే కాన్స్టిపేషన్, ఇండైజెషన్, లేకపోతే అసిడిటీ, గ్యాస్ట్రైటిస్ ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్ని రిలీవ్ అవుతూ పైల్స్ వ్యాధి కూడా చాలా మంచిది. అలాగే ఇది పూర్తిగా యాంటీరియర్ స్ట్రెచ్ వస్తుంది, వెన్నంతా కూడా పైకి బాగా స్ట్రెచ్ అవుతుంది. దాని వల్ల బ్యాక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఏదైతే లోవర్ బ్యాక్ పెయిన్ ఉందో అదంతా కూడా చక్కగా రిలీవ్ అవుతుంది. వాళ్ళకి పెయిన్, చెస్ట్ బాగా ఎక్స్పాండ్ అవుతుంది. అందువలన రెస్పిరేటరీ ప్రాబ్లమ్ కి చాలా మంచిదండి. ముఖ్యంగా ఆస్థమాటిక్స్ కి, బ్రాంకైటిస్, సైనసైటిస్ ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. మరి ఆసనం గురించి చాలా ఉపయోగాలు చెప్పారు. ఎలాంటి వాళ్ళు చేయాలి ఆసనం, ఎలాంటి వాళ్ళు చేయకూడదు చెప్పండి. ఇది వచ్చేసి మనకి సివియర్ హైపర్ టెన్షన్ ఉన్న, కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్న, సయాటికా గానీ, స్లిప్ డిస్క్ ఉన్న వాళ్ళు, సర్వైకల్ స్పాండిలోసిస్ మెడ నొప్పి ఉన్న వాళ్ళు, హెర్నియాకి యాసిడ్ పెప్టిక్ డిసీజ్ అంటాం, అంటే అల్సర్స్, స్టమక్ లో అల్సర్స్ ఉంటే అటువంటి వాళ్ళు చేయకూడదు. ఇంకెవరికైతే హైపర్ టెన్షన్, బీపీ ఎక్కువగా ఉంటుందో, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయో అటువంటి వాళ్ళు కొంచెం కాషియస్ గా చేయాలి. అలాగే బ్యాక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచిది, రిలీవ్ అవుతుంది, కానీ కొంచెం జాగ్రత్త వహిస్తూ చేయాలండి. మెడ నొప్పి ఎక్కువగా ఉంటే ఇంకా మెడ మీద ఎటువంటి స్ట్రెస్ పడకుండా చేయడం మంచిది. అండ్ యాసిడ్ పెప్టిక్ డిసీజ్ అంటే అల్సర్స్ ఉంటాయి కొంతమంది కడుపులో కానీ ఇంటెస్టైన్ లో కానీ, అటువంటి వాళ్ళు, హెర్నియా ప్రాబ్లం ఉన్న వాళ్ళు చేయకూడదు. ప్రెగ్నెంట్ లేడీస్ అసలు చేయకూడదండి. సో మరి ఆసనం ఏ టైంలో చేస్తే మంచి బెనిఫిట్స్ ఉంటాయి అంటారు, అండ్ ఎంత టైం చేయాలి? ఇది మార్నింగ్ చేస్తే మంచిదండి. లేకపోతే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అయితే 2 hours గ్యాప్ తీసుకోవాలి. లంచ్ చేసిన తర్వాత అయితే 4 hours గ్యాప్ తీసుకోవాలి. మరి మత్స్యాసనం ఎలా చేయాలో మాకు చూపిస్తారా? చేద్దామండి. ఓకే, ఇప్పుడు మనం సరళ మత్స్యాసనం చేద్దామండి. నెమ్మదిగా ఇది వెల్లకిల్లా పడుకుని చేసే ఆసనము. నెమ్మదిగా వెల్లకిల్లా పడుకుని 2 కాళ్ళు దగ్గరగా తెచ్చుకోండి. 2 చేతులు నెమ్మదిగా మీ యొక్క నడుము కిందకి తీసుకోండి, హిప్స్ కిందకి. అరచేతులు నేలపైకి ఉండాలి. మోచేతులు వీలైనంత లోపలికి తీసుకోండి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ తలను, ఛాతీని పైకి లేపి మోచేతుల మీద బ్యాలెన్స్ చేసుకుంటూ తల మాడుని పూర్తిగా నేల మీదకి పెడుతూ
మీ వీపుని పూర్తిగా ఆర్చ్ మాదిరిగా చేయడానికి ప్రయత్నించండి. ఈ పొజిషన్లో సాధారణ శ్వాస తీసుకొని 1 నిమిషం పాటు ఉండడానికి ప్రయత్నించండి. దీర్ఘ శ్వాసలు తీసుకుంటూ మీ ముక్కు నుంచి కంఠం నుంచి ఊపిరితిత్తుల వరకు ఎలాగా శ్వాస ప్రవహిస్తుంది, ఎలాగ మళ్ళీ వెలుపలికి వస్తుంది గమనిస్తూ ఉండండి. మీ దృష్టిని పూర్తిగా మీ స్ట్రెచింగ్ పైన గమనించుకోండి. నెమ్మదిగా మీ యొక్క ధ్యాసను మీ కంఠం పైన కానీ హృదయం పైన కానీ తీసుకువెళ్ళడానికి ప్రయత్నించండి. నెమ్మదిగా తలని 2 మోచేతులు నొక్కి పెడుతూ తలని మాడుని నెమ్మదిగా పైకి లేపి తల వెనుక భాగాన్ని నేల మీద ఉంచండి. నిదానంగా చేతులు 2 రిలీజ్ చేయండి. శవాసనంలో విశ్రాంతి తీసుకోండి. కాళ్ళ మధ్యన 1 అడుగున్నర దూరము, 2 అరచేతులు ఆకాశం వైపుకి, నడుము నుంచి 1 అడుగు దూరంలో. సాధారణ శ్వాసతో ఉండడానికి ప్రయత్నించండి. సరళ మత్స్యాసనం చూసారు కదా మేఘన. ఇప్పుడు పద్మాసనంలో మత్స్యాసనం ఎలా చేయాలో చూద్దాం. సరే, ఓకే. ఇప్పుడు మనము సరళ మత్స్యాసనం చూసాం కదండి. ఇప్పుడు పద్మాసనంలో మత్స్యాసనం ఏ విధంగా చేయొచ్చు అన్నది చూద్దాం. అర్ధ పద్మాసనంలో కూడా చేయొచ్చు. పూర్తిగా పద్మాసనం రాకపోతే 2 విధాలుగా ఇద్దరు చేస్తారు, చూద్దరు కానీ. నిదానంగా కాళ్ళు దగ్గరగా తెచ్చుకోండి. 2 చేతులు శరీరానికి పక్కగా నెమ్మదిగా కుడి కాలుని మడతపెట్టి ఎడమ తొడపైకి తీసుకోండి. మడవ నాభికి దగ్గరగా వచ్చే విధంగా నెమ్మదిగా ఎడమ కాలుని మడతపెట్టి కుడి తొడపైకి తీసుకోండి. మీరు అర్ధ పద్మాసనం చేయండి. నెమ్మదిగా 2 చేతుల్ని తలకు ఇరుపక్కలా పెట్టి మీ యొక్క 2 చేతులు తలకి ఇరుపక్కలా పెట్టండి. 2 చేతులను తలకు ఇరుపక్కలా ఉంచి చేతి వేళ్ళు భుజాల వైపుకి వచ్చేలాగా ఉంచి 2 చేతులు అదుముతూ తలను భుజాలను పూర్తిగా పైకి లేపి తల మాడుని నేల మీద ఉంచే ప్రయత్నం చేయండి. ఇక్కడ బ్యాలెన్స్ కుదిరిన తర్వాత చేతులు రిలీజ్ చేసి మీ కాలి బొటన వేళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నించండి. కాలి వేళ్ళు అందని వాళ్ళు 2 చేతులు తొడల మీద ఉంచండి. మోచేతుల మీద మీ ఒక్క శరీర భారం అంతా మీ పాదాల మీద మీ నడుము మీద ఉండేలాగా చూడండి. తల మీదకు వెళ్ళకూడదు. సాధారణ శ్వాసతోటి ఉండండి పొజిషన్లో. వీలైన వాళ్ళు దీర్ఘ శ్వాసలు తీసుకుంటూ విశ్రాంతి స్థితిలో మీ యొక్క ధ్యాస కంఠం పైన కానీ మీ హృదయం పైన కానీ ఉంచండి. విశుద్ధి చక్రం కానీ అనాహత చక్రం కానీ. నిదానంగా చేతులు 2 రిలీజ్ చేస్తూ తలకి ఇరుపక్కలా తీసుకురండి. 2 చేతుల్ని అదుముతూ తల మాడుని నిదానంగా నేల మీదకి తీసుకురండి. తల వెనుక భాగాన్ని నిదానంగా ఒక్కొక్క కాలుని విశ్రాంతి స్థితిలోకి తీసుకురండి. చాపి శవాసనంలో విశ్రాంతి. మీ యొక్క శ్వాస సాధారణ స్థితికి వచ్చేంత వరకు విశ్రాంతి తీసుకోండి. చూసారు కదా మేఘన, ఎలా ఉంది మత్స్యాసనం? సో పద్మాసనం ఏంటంటే కొంచెం డిఫరెంట్ గా ఉంది. అండ్ ఫస్ట్ మీరు చూపించారు, అది కొంచెం సులువుగానే ఉంది, ఈజీగా చేయడానికి ఉంటుంది. అండ్ ఈ ఆసనం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని చెప్పారు. ఎన్నో విషయాలు మా సకులకు తెలియజేశారు మత్స్యాసనంకి సంబంధించి. ధన్యవాదాలండి. చూసారు కదా సకులు, ఇది నాటి మన యోగామృతం కార్యక్రమం. మరో చక్కని ఎపిసోడ్లో మళ్ళీ మీ మీద ఉంటాను. అంతవరకు సెలవు, నమస్తే. జాతీయ నేర సమాచార విభాగం 2014లో మహిళలపై జరిగిన హత్యలు, అత్యాచారాలు, అపహరణలు, వరకట్న వేధింపులు, గృహహింస, లైంగిక వేధింపులను లెక్కల ప్రకారంగా తెలియజేసింది. 1953 నుండి ఈ నివేదికలను వెల్లడిస్తున్నా ఏటికేడు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. అంటే స్త్రీలు అభివృద్ధి చెందుతున్నారని అనుకుంటున్నాం కానీ నిజానికి స్త్రీలపై జరిగే అన్యాయాలు, అక్రమాలు కూడా అంతకు మించి పెరుగుతూనే ఉన్నాయి. సగటు భారతీయ మహిళ ఎలాంటి అభద్రత మధ్య నివసిస్తుందో ఈ గణాంకాలు మనకు తేటతెల్లం చేస్తున్నాయి. స్త్రీల స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు ఎలా హరించుకుపోతున్నాయో ఆధారాలతో నిరూపిస్తున్నాయి. మరి పోలీసులు, ప్రభుత్వ చట్టాలు, న్యాయస్థానాలు ఏ మేరకు మహిళలకు భద్రత కనిపిస్తున్నాయో అవగతం అవుతోంది. ఆ నివేదికలోని సత్యాల గురించి మాట్లాడుకునే ముందు ఓ చక్కటి కార్యక్రమం వస్తుంది, చూడండి. నమస్కారం, మీ సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖులు, మీ సఖీ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాయవాది, ఫ్యామిలీ కౌన్సిలర్ శ్రీమతి పార్వతి గారు.
మరి సకలు రాసే సమస్యలకు చాలా చక్కటి సలహాలు సూచనలు తెలియజేస్తున్నారు. మరిన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. మనకు ఒక సఖి ఉత్తరం రాశారండి, నేను చదువుతాను. చదవండి. మేడం, ఈ ఉత్తరం ఒక సఖి వైజాగ్ నుంచి రాశారండి. నమస్తే మేడం, మాకు వివాహమై 4 సంవత్సరాలైంది. నా భర్త దురాలవాట్లకు లోనై నన్ను ఇంట్లో నుంచి గెంటి వేశారు. నేను వేరే ఇంట్లో ఒక చిన్న ఉద్యోగం చేస్తూ జీవిస్తున్నాను. నా భర్త ప్రతిరోజు నేను పనిచేసే ఆఫీస్ దగ్గరికి వచ్చి నన్ను అసభ్య పదజాలంతో దూషిస్తూ నానా గొడవ చేస్తున్నాడు. సాటి ఉద్యోగులందరికీ కూడా నా గురించి లేనిపోని విషయాలు చెప్తూ నన్ను మనోవేదనకు గురిచేస్తున్నాడు. ఇవన్నీ ఆపేలాగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలియజేస్తారా అంటూ రాశారండి. తప్పకుండా ఈ సఖి మనోవేదన మనకు అర్థమవుతుంది. చాలామంది ఏం చేస్తారంటే ఒక మహిళ గురించి అసభ్యంగా మాట్లాడడము, దూషించడము, ఆవిడని పదే పదే వెంటాడము, క్యారెక్టర్ అసాసినేట్ చేసేటటువంటి కార్యక్రమాలు చేయడము అది చాలా గొప్ప అని చెప్పేసి భావిస్తున్నారు. పాపం ఆవిడ బ్రతికేదో ఆవిడ బ్రతుకుతున్నారు నిర్లక్ష్యంగా గెంటి వేయబడిన తర్వాత. మరి ఇలాంటి విషయాలకు పరిష్కారం ఆలోచించుకోవాలంటే, ఆవిడ రక్షణ పొందాలంటే మనకి ఇటీవల కాలంలో, అంటే ఇటీవల అంటే దాదాపు వచ్చి కూడా చాలా సంవత్సరాలైంది, 2005 సంవత్సరంలో వచ్చినటువంటి డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ద్వారా ఆవిడ తగినటువంటి రిలీఫ్ పొందేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. దీన్ని మనం తెలుగులో గృహహింస నుండి మహిళలకు రక్షణ చట్టం అని చెప్పుకున్నాము. దీంట్లో ఈ చట్టంలో మహిళలు ఎదుర్కొనేటటువంటి అనేక హింసలకు వాళ్ళు ఏ రకంగా పరిష్కారం పొందాలన్న విషయాన్ని పొందుపరిచారనమాట. హింస లేని కుటుంబాలలో వైలెన్స్కు లోనవ్వకుండా మహిళలు జీవించాలి శాంతియుతంగా అని చెప్పేసి ఈ చట్టాన్ని తీసుకుని రావడం జరిగింది. అనేక రకాల హింసలు ఎదుర్కొంటున్నారు మహిళలు, శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, లైంగికంగా, ఉద్వేగపరంగా. తర్వాత ఇంకా ఎక్స్ట్రా విషయాలు కూడా చాలా, అంటే డొమెస్టిక్ వైలెన్స్లో ఈ డౌరీ హెరాస్మెంట్ కూడా డొమెస్టిక్ వైలెన్స్లో చేర్చడం జరిగిందనమాట. మరి ఈ హింసలన్నిటికి కూడా ఎదుర్కొనకుండా మహిళలు తగిన రక్షణ పొందాలంటే అనేక రకాల ఉత్తర్వులు పొందేటటువంటి అవకాశాన్ని చట్టంలో కలిగించారు. ఒకటి ఏంటంటే సెక్షన్ 18, 19, 20, 21, 22, 23 పొందుపరచడం జరిగిందనమాట. మరి సెక్షన్ 18 ఏమని చెప్తుందంటే 18th ఆఫ్ దిస్ యాక్ట్ రక్షణ ఉత్తర్వులను పొందవచ్చు అని చెప్తుంది. అంటే ప్రొటెక్షన్ ఆర్డర్స్ లేకపోతే రిస్ట్రైనింగ్ ఆర్డర్స్ అని చెప్పేసి మనము అనుకోవచ్చు. తర్వాత సెక్షన్ 19 ఏమో రెసిడెన్షియల్ ఆర్డర్స్ పొందేటటువంటి అవకాశాన్ని కల్పిస్తుంది, అంటే నివాస ఉత్తర్వులు కల్పిస్తుంది అనమాట. అట్లాగే సెక్షన్ 20 ఏమో ఆర్థిక ఉపశమనాలు, అంటే మెయింటెనెన్స్, ఇతర ఉపశమనం పొందేటటువంటి అవకాశాన్ని కల్పిస్తుంది. తర్వాత సెక్షన్ 20 ప్రకారము ఆధీన ఉత్తర్వులు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. 21 ప్రకారం ఆధీన ఉత్తర్వులు అంటే కస్టడీ ఆఫ్ మైనర్ చిల్డ్రన్ పొందవచ్చు అనమాట సెక్షన్ 20 ప్రకారం. తర్వాత సెక్షన్ 22 ప్రకారం ఏమో కాంపెన్సేషన్ పొందేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. సెక్షన్ 23 ప్రకారము ఏకపక్ష ఉత్తర్వులు అంటారు, ఎక్స్ పార్టీ ఉత్తర్వులు పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సఖి రక్షణ ఉత్తర్వులను పొందాలి. సెక్షన్ 18 అనుసరించి రక్షణ ఉత్తర్వులను పొందాలి. మరి ఎక్కడికి పొందాలి, ఎక్కడికి వెళ్ళాలని మనం అనుకున్నప్పుడు మహిళా శిశు సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో డొమెస్టిక్ వైలెన్స్ కు సంబంధించినటువంటి కేసుల గురించి అక్కడ కంప్లైంట్ దాఖలు చేయాలన్నమాట. జనరల్ గా కలెక్టర్ ఆఫీస్, జిల్లా కలెక్టర్ ఆఫీస్ ప్రెమిసెస్ లోని ఆ కార్యాలయాలు ఉంటున్నాయి. అక్కడికి వెళ్ళి ఒక అప్లికేషన్ దాఖలు చేయాలి. దాంట్లో ఏ రకంగా పనిచేసేటటువంటి ప్రదేశానికి వచ్చి సతాయిస్తున్నాడు అని చెప్పేసి వివరంగా రాసి ఒక అప్లికేషన్ దాఖలు చేసినప్పుడు అతను పిలిపించి అక్కడికి వెళ్లకుండా ఆపేటటువంటి ప్రయత్నం చేస్తారు. అక్కడ కుదరని పక్షంలో ఈ కేసును కోర్టుకు పంపిస్తారమ్మా. కోర్టుకు పంపించిన తర్వాత కోర్టు వారు నోటీసులు జారీ చేసి తగినటువంటి చర్యలు తీసుకొని, అంటే ఇరు పక్షాలు వాదనలు విన్న తర్వాత ఆర్డర్స్ జారీ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. మరి ఎలాంటి ఆర్డర్స్ జారీ చేస్తారు రక్షణ ఉత్తర్వులు అంటే, ఆవిడ పనిచేసేటటువంటి ప్రదేశానికి వెళ్లకుండా రిస్ట్రైన్ చేస్తూ ఆర్డర్స్ ఇస్తారనమాట. అక్కడికి వెళ్ళవద్దు అని చెప్పేసి ఆర్డర్స్ ఇస్తారు. ఇది కాకుండా ఇంకొక ఏ రకంగా గొడవలు జరుగుతూ ఉంటాయంటే, ఈ రక్షణ ఉత్తర్వులకు సంబంధించి ఎవరైనా ఒక మహిళ ఈ రకంగా భర్త పెట్టేటటువంటి బాధలు భరించలేక వేరే చోట నివసిస్తూ ఉంటే, ఆవిడకి ఎవరైనా హెల్ప్ చేసేటటువంటి బంధువులు, మిత్రులు ఉంటారు కదా, వాళ్ళని కూడా వీళ్ళు హెరాస్ చేస్తుంటారు అనమాట. వీళ్ళకి సహాయం చేసే వాళ్ళని కూడా వేధింపులకు గురి చేస్తూ ఉంటారు. వాళ్ళని కూడా వేధింపులకు గురి చేయకుండా ఆ ప్రదేశానికి వెళ్లకుండా రక్షణ ఉత్తర్వులు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఒక కంప్లైంట్ ద్వారా దాఖలు పరుచుకొని మనం చెప్పినట్లుగా మహిళా శిశు సంక్షేమ శాఖ అక్కడికి వెళ్ళి కన్సర్న్, అక్కడ వాళ్ళకు ఒక డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ బుక్ చేసేటటువంటి ఒక వింగ్ ఉంటుంది.
అక్కడ కంప్లైంట్ దాఖలు చేసినప్పుడు కోర్టును ఆశ్రయించిన తర్వాత రక్షణ ఉత్తర్వులు భర్త అక్కడికి రాకుండా ఉత్తర్వులు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. మేడం, మరి ఇలాంటి కేసులో ఇప్పుడు ఒకవేళ అంటే భర్త వేధిస్తున్నాడు అని చెప్పి రక్షణ చట్టం కింద మనం ఒక కేసు పెట్టినా కూడా మళ్ళీ వినకుండా కూడా భర్త రావడం మళ్ళీ వేధించడం జరుగుతుంది, అప్పుడు ఏం చేయాలంటారు? చాలా సందర్భాల్లో మనం చూస్తుంటాం ఇలాగే జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆవిడ కోర్టును ఆశ్రయించింది, ప్రొటెక్షన్ ఆర్డర్స్ కోసం అడిగింది, ప్రొటెక్షన్ ఆర్డర్స్ వచ్చాయి అనుకోండి. ఆ ప్రొటెక్షన్ ఆర్డర్ వచ్చిన తర్వాత ఆ ఆర్డర్ కాపీ తీసుకుని వెళ్ళి కన్సర్న్ పోలీస్ స్టేషన్లో మనం ఇచ్చుకోవాలన్నమాట. ఈ వ్యక్తికి అగైనెస్ట్గా మేము ఇలాంటి రక్షణ ఉత్తర్వులు తెచ్చుకున్నామని చెప్పేసి పోలీసులకు మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇలా అయిన తర్వాత కూడా ఆ వ్యక్తి వచ్చి ఆవిడ పనిచేసేటటువంటి ప్రదేశానికి వెళ్ళి ఈ రకంగా గొడవ చేయడము, తర్వాత గొడవలకు దిగడము, దుర్భాషలు ఆడడము, దుష్ప్రచారాలు చేయడము, ఇలాంటి చేసేటప్పుడు ఏమవుతుందంటే కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ను వాళ్ళు ఉల్లంఘించారు కాబట్టి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. కాబట్టి ఈ రక్షణ ఉత్తర్వులను ఉల్లంఘించారు కాబట్టి ఆ ఉల్లంఘించినందుకు ఈ చట్టాన్ని అనుసరించి ఇంకొక కేసు వేసేటటువంటి అవకాశం ఉంటుంది. మనం ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అన్నది కేవలం సివిల్ చట్టము. ఒకే ఒక పరిస్థితుల్లో ఇది క్రిమినల్ చట్టంగా మారే అవకాశం ఉంటుంది. అది ఎప్పుడంటే ఇలాంటి ఉత్తర్వులను ఆ సదరు వ్యక్తులు ప్రతివాదులు ఉల్లంఘించారని చెప్పేసి మనం వేసుకోవచ్చు అనమాట. సెక్షన్ 31 ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ని అనుసరించి మీరు ఇచ్చినటువంటి ఆర్డర్ను ఉల్లంఘించి మళ్ళా వచ్చి పదే పదే ఆ హింసకు అతను పాల్పడుతున్నాడు, నా జీవితానికి రక్షణ లేకుండా పోయిందని చెప్పేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు. అట్లాగే మెజిస్ట్రేట్ కోర్టులో, అంటే ఏ కోర్టులో ఈ కేసు విచారణ జరుగుతుందో ఆ కోర్టులో కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఉల్లంఘించారని చెప్పేసి దానికి జైలు శిక్ష, జరిమానా పడేటటువంటి అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఇదొక్కటే దీంట్లో క్రిమినల్గా ఉండేటటువంటి క్రిమినల్ కేసు అయ్యేటటువంటి ఆస్పెక్ట్. కాబట్టి ఆ సఖి ఇప్పుడు వెంటనే వెళ్ళి సెక్షన్ 18 ప్రకారము రక్షణ ఉత్తర్వులు కోరుకుంటూ వేసుకోవచ్చు. ఇంకైతే భార్యాభర్తలకు పొసగలేదు కాబట్టి వేరే ఉంటున్నారు కాబట్టి ఆవిడ ఇతర చర్యలు చేపట్టవచ్చు. ఇష్టం లేని పక్షంలో డైవర్స్ పిటిషన్ వేసుకోవడం కానివ్వండి, లేకపోతే ఏదైనా వరకట్నపు వేధింపులు, ఇంకా తీవ్రమైన వేధింపులు ఉన్నప్పుడు, శిక్ష పడాలని భావించినప్పుడు 498 కేసు ఎటు ఉన్నది కదా, అవన్నీ వేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సెక్షన్ 18, 19, 20, 21, 22, 23 అనుసరించి రకరకాల ఆర్డర్స్ పొందేటటువంటి అవకాశం ఉన్నది. దీన్నే మనం చెప్పుకున్నాము రక్షణ ఉత్తర్వులు, నివాసపు ఉత్తర్వులు, ఆర్థిక ఉపశమనాలు, ఆధీనపు ఉత్తర్వులు, అట్లాగే నష్టపరిహారము, ఏకపక్ష ఉత్తర్వులు, ఇవన్నీ కూడా ఈ చట్టాన్ని ఆశ్రయించి పొందేటటువంటి అవకాశం ఉంటుంది. మేడం, మరి సఖీ రాసిన సమస్యకు చాలా చక్కటి సలహాలు, సూచనలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. జాతీయ నేర సమాచార విభాగం వెల్లడించిన లెక్కల ప్రకారం 2014లో మహిళలపై దేశంలో 3,37,992 అత్యాచారాలు, హత్యలు జరిగాయి. మహిళలపై జరిగిన అత్యాచారాలు, హత్యల్లో ఉత్తరప్రదేశ్ ముందు స్థానంలో ఉంది, అరుణాచల్ ప్రదేశ్ చివరి స్థానంలో ఉంది. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్లో 16,512 కేసులు, తెలంగాణలో 14,136 సంఘటనలు నమోదయ్యాయి. దీనిని బట్టి చూస్తే మన తెలుగు రాష్ట్రాలు మహిళల భద్రతలో వెనుకబడి ఉన్నాయని తెలుస్తోంది. స్త్రీల కోసం ప్రత్యేక పథకాలు పెడుతున్నాం, మహిళా సంరక్షణకు తమ ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నామని చెబుతున్న నాయకులు ఇకనైనా కళ్ళు తెరవాలి. మాటలు కాకుండా ఆచరణలో మహిళల రక్షణకు పూనుకోవాలి. స్త్రీలలోని అభద్రతను పోగొట్టాలి. ఈ నివేదికలోని మరికొన్ని అంశాల గురించి ఇంకా మాట్లాడుకునే ముందు ఒక చక్కటి కార్యక్రమం వస్తుంది, చూడండి. నమస్కారం, వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు విభిన్నకరమైన వంటకాలను మీకు పరిచయం చేస్తున్న వంటల సందడి కార్యక్రమంలో ఈ రోజు సరికొత్త రుచిని మనకు పరిచయం చేయడానికి భాగ్యలక్ష్మి గారు సిద్ధంగా ఉన్నారండి. మరి ఆవిడ పరిచయం చేయబోయే వంట ఏంటో తెలుసుకుందామా? నమస్కారం భాగ్యలక్ష్మి గారు. నమస్తే ప్రశాంతి గారు. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం అండి. బాగున్నారా? బాగున్నానండి. ఎక్కడ బాగున్నారా? బాగున్నానండి. సో చెప్పండి భాగ్యలక్ష్మి గారు, ఎక్కడి నుంచి వచ్చారు? మలక్పేటలో ఉంటారా? ఓకే. మరి ఈ రోజు మా వంటల సందడి కార్యక్రమంలో సకలకు పరిచయం చేయబోయే వంట ఏంటి? ఉల్లాకు సర్వపిండి. ఉల్లాకు సర్వపిండి. ఓకే. మరి ఉల్లాకు సర్వపిండి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? చెప్తానండి. నూనె, బియ్యపిండి, శనగపప్పు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్, పెరుగు, ఉల్లాకు, కరివేపాకు, ఉప్పు, వెల్లుల్లి, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, జీలకర్ర, నువ్వులు. భాగ్యలక్ష్మి గారు, ఉల్లాకు సర్వపిండి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పారు, మేము నోట్ చేసేసుకున్నాం, రెడీగా ఉన్నాం. మరి దీన్ని ఎలా తయారు చేస్తారు ఏంటి అని. ఏంటి వెరైటీ ఉల్లాకు సర్వపిండి అంటే మనం చేయబోయేది స్నాకా లేకపోతే ఏదైనా గ్రేవీ స్టైలా ఏంటి? స్నాక్ ఐటమ్. స్నాక్ ఐటమ్. ఓహో, ఓకే. సో ఎలా చేస్తారు? ఫస్ట్ ఏం చేద్దాం? ఫస్ట్ ఒక బౌల్.
ఇవి ఒక్కొక్కటి లేసి వాటర్ వేసి కలపాలి. ఫస్ట్ ఏం వేస్తున్నారు? ఫస్ట్ బియ్యం పిండి. ఫస్ట్ బియ్యం పిండి వేసుకున్నాం. ఫస్ట్ బియ్యం పిండి. నెక్స్ట్ శనగపప్పు నానబెట్టి తెచ్చాను. నానబెట్టాలి. ఎంతసేపు నానబెట్టాలి? ఒక 10 minutes. ఒక 10 నిమిషాలు నానబెట్టి ఇప్పుడు అందులో వేస్తున్నా. సో శనగపప్పు వేసాం కదా, ఇప్పుడు నెక్స్ట్ ఏం వేస్తున్నాం? ఇది అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ 3 కలిపి గ్రైండ్ చేసిన. గ్రైండ్ చేసి తీసుకొచ్చి ఉల్లాకు. అంటే ఉల్లాకు అంటే ఇది ఉల్లి పొరక అంటారు, ఉల్లాకు అంటారు. కరివేపాకు, కొత్తిమీర, కొన్ని పచ్చిమిర్చి ముక్కలు. ఓకే, పచ్చిమిర్చి పేస్ట్ వేసినాం కానీ మళ్ళీ పచ్చిమిర్చి ముక్కలు వేసినాం. జీలకర్ర అన్ని అందులోనే వేసేయాలి. అన్ని ఇందులోనే వేసి కలిపేసాను. జీలకర్ర నువ్వులు ఎక్కువ వేస్తే బాగుంటుంది, టేస్ట్ వస్తుంది. ఓకే, కొన్ని వాటర్ వేసి కలపాలి. కొన్ని నీరు పోయాలి. ఎట్లా ఇప్పుడు దాన్ని ముద్దలాగా చేసుకోవాలా? ముద్దలాగా చపాతీ పిండిలాగా చేయాలి. సో అన్ని వేసిన తర్వాత కొంచెం నీళ్లు పోసుకొని మనం దాన్ని పూరి చపాతీ పిండిలా తయారు చేసుకుంటామో ముద్దలాగా తయారు చేసుకోవాలి. సో అలా చేసి రెడీగా పెట్టుకోవాలి. రెడీ. సో భాగ్యలక్ష్మి గారు పూరి పిండి లాగా చపాతీ పిండి లాగా రెడీ చేసి పెట్టేసుకున్నాం మనం కదా. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు ఒక కడాయి తీసుకున్నాం. కడాయి ఇలా కొంచెము ఆయిల్ వేద్దాము. ఒక పాన్ తీసుకొని ఆయిల్ వేస్తాం. కొంచెము దీనికి మొత్తం ప్రెస్ చేయాలి. ఇప్పుడు ఇది చపాతీలా కలిపిన ఉంటది కదా పిండి, ఇది కొంచెం తీసుకోవాలి. చాలా పెద్ద ముద్ద తీసారు మీరు. పెద్దగా దీని వెడల్పు వస్తుంది. మందంగానే ఉండాలా? మందంగా ఉండాలండి. మందంగా ఉంటేనే బాగుంటుంది. మరీ పతలావు కాదు, మరీ మందంగా. అంటే తీయడానికి వచ్చే లెక్క. మధ్యలో హోల్స్ వేసుకుంటాము. ఓకే, అట్లా వేలుతో అట్లా కొద్దిగా హోల్స్ వేసుకుని ఈ హోల్స్ లో కొంచెం నూనె వేసేయాలి. ఇప్పుడే వేసి పెట్టేసేయాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించిన మరి? ఇప్పుడు స్టవ్ వెలిగించ. మొత్తానికి రాదు, ఏదో సిమ్లో పెట్టేసుకోండి. తక్కువ మంట. సో ఇప్పుడు ఎంతసేపు పెట్టాలండి ఇట్లా? ఒక 5-10 minutes పడుతుందండి. అంటే ఒక మినిమం 5 నుంచి 10 నిమిషాలు పడుతుంది. అవునా? అయితే వెయిట్ చేద్దాం. మెల్లగా అవుతుంది కదా. భాగ్యలక్ష్మి గారు ఎంతవరకు వచ్చింది మన సర్వపిండి? అయిపోయిందండి. అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేయమంటారా? ఆఫ్ చేయండి. అంటే ఇప్పుడు దీన్ని తిప్పాలా? మళ్ళీ తిప్పడం అవసరం లేదండి, ఒకటే సైడ్ సైడ్ వేసేయాలి. అవునా? తిప్పవద్దు మరి? పచ్చిగా ఏం అనిపించదండి? ఏముండదండి, అసలే ఉండదు. ఓకే, ఒకే సైడ్ మనం ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేద్దాం? సర్వింగ్ బౌల్ లో తీసుకోవచ్చు. సర్వింగ్ ప్లేట్. దీనికి వెన్న పెరుగు బాగుంటుంది. ఓ, దాంతో వెన్న పెరుగు. దాంతో నంచుకొని తినాలి. పెరుగు బాగుంటుంది. ప్రశాంతి, ఉల్లాకు సర్వపిండి ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పండి. షూర్, తప్పకుండా. ఉల్లాకు సర్వపిండి వా చేసే విధానం మాత్రం చాలా డిఫరెంట్ గా, చాలా బాగుంది. చూస్తుంటేనే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది కదా. అండ్ చాలా సింపుల్ కూడా అండి. మరొకసారి ఈ ఉల్లాకు సర్వపిండి తయారు చేసుకోవడం కావాల్సిన పదార్థాలు ఏంటో, ఎలా తయారు చేస్తారో చెప్తున్నాను, నోట్ చేసుకోండి. ఉల్లాకు సర్వపిండి తయారు చేసుకోవడం కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన శనగపప్పు, బియ్యం పిండి, ఉల్లాకు, కరివేపాకు, ఉప్పు, కొత్తిమీర, నూనె, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, నువ్వులు. ఉల్లాకు సర్వపిండి తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో కొంచెం బియ్యం పిండి తీసుకొని అందులో శనగపప్పు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లాకు, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, జీలకర్ర, నువ్వులు అన్ని వేసి అందులో కొన్ని నీళ్లు పోసి పూరి పిండిలాగా తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని
తీసుకొని ఆయిల్ వేసి దాన్ని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసి సర్వపిండి ముద్దలో నుంచి కొంచెం ముద్ద తీసుకొని మెల్లగా నొక్కుతూ ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసి అక్కడక్కడ వేలితో హోల్స్ చేసి ఆ హోల్స్ లో కొంచెం నూనె కూడా వేయాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆ సర్వపిండి ప్యాన్ పెట్టి తక్కువ ఫ్లేమ్ లో ఒక వైపు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని పెరుగుతో కానీ వెన్నతో కానీ సర్వ్ చేస్తే రుచికరమైన ఉల్లాకు సర్వపిండి తినడానికి రెడీ. ఉల్లాకు సర్వపిండి తయారు చేసుకోవడం కావాల్సిన పదార్థాలు ఏంటో ఎలా తయారు చేస్తారో మరోసారి చెప్పాను, నోట్ చేసుకున్నారు కదా. మరి ఈ ఉల్లాకు సర్వపిండి టేస్ట్ ఎలా ఉంటుందో చూసేద్దాం. దీన్ని పెరుగుతో కానీ వెన్నతో కానీ తింటే అద్దరిపోతుందంటే టేస్ట్. ప్రస్తుతానికి మనకు పెరుగు ఉంది ఇక్కడ, దీంతో టేస్ట్ చేసేద్దాం. ఇది పెరుగుతో అద్దరిపోద్దంట. భాగ్యలక్ష్మి గారు అద్దరిపోయిందండి టేస్ట్. ఎక్కడ నేర్చుకున్నారు ఇది? మమ్మీ వాళ్ళు చేస్తారు. అమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళు అమ్మ దగ్గర నేర్చుకున్నారు కాబట్టి అంత అద్భుతంగా ఉన్నది. వెరీ నైస్. సో ఇంత చక్కటి టేస్టీ ఉల్లాకు సర్వపిండి మాకు టేస్ట్ చూపించినందుకు మీకు ప్రజ్ఞా సారీస్, దిల్షుఖ్నగర్ అండ్ కుకట్పల్లి వాళ్ళ తరఫు నుంచి ఈ వౌచర్. సకలు మరి మీకు కూడా ఇలాంటి వెరైటీ వంటలు వచ్చా? మీ అమ్మ దగ్గర నుంచి మీరు కూడా నేర్చుకుని ఉంటారు కదా. మరి ఇంకెందుకండి ఆలస్యం, అలాంటి రుచులు మాకు కూడా పరిచయం చేయొచ్చు కదా. మాకు కాల్ చేయాల్సిన నంబర్ 0402355640. ఈ నెంబర్ కి కాల్ చేయండి. వంటల సందడి కార్యక్రమంలో మీ వంటతో సందడి చేయండి. ఇదండి ఇవాల్టి వంటల సందడి కార్యక్రమం. మరో చక్కటి ఎపిసోడ్ లో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నమస్తే. ప్రత్యేకంగా 2014లో స్త్రీలపై జరిగిన అత్యాచారాల విషయానికి వస్తే దేశంలో 36,735 అత్యాచారాలు జరిగినట్లు తెలుస్తోంది. ఆ అత్యాచారాల విషయంలో మధ్యప్రదేశ్ ముందు వరుసలో ఉంది. లక్షద్వీప్లో ఒకే ఒక సంఘటన జరిగింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో స్త్రీలపై జరిగిన అత్యాచారాల లెక్కలను పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్లో 961, తెలంగాణలో 979 కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా మహిళలపై అత్యాచారాలు ప్రతి ఏడు పెరుగుతూనే ఉన్నాయి. నమోదైన నేరాల్లో ఎక్కువ భాగం కుటుంబంలో దగ్గరగా ఉండే పురుషుల వల్లే స్త్రీలపై ఇలాంటి అత్యాచారాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆ అత్యాచారాల లెక్కలను ఒకసారి పరిశీలిస్తే మన దేశంలో సగటున రోజుకు 10 మంది మహిళలు అత్యాచారానికి గురవుతున్నారు. ఇంకా నివేదిక ఎలాంటి నిజాలను చెప్పిందో మాట్లాడుకునే ముందు ఒక చక్కటి కార్యక్రమం వస్తుంది, చూడండి. నమస్కారం, సఖీ ఫ్యాషన్ కి స్వాగతం. సఖలు, ఈ రోజు మనం ఉన్నాం అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ లో ఉన్న విజయ్ బ్రదర్స్ లో. అండ్ మనతో పాటు ఉన్నారు విజయ్ గారు. మరి మార్కెట్ లోకి వచ్చిన లేటెస్ట్ కలెక్షన్ ని మనకి ఏం పరిచయం చేయబోతున్నారో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం విజయ్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్ మేడం. మరి మా సఖలకి ఈ రోజు మార్కెట్ లోకి వచ్చిన లేటెస్ట్ కలెక్షన్ ని ఏం పరిచయం చేయబోతున్నారు? ఈ రోజు మనం చూసే వెరైటీస్ అండి, పట్టులో కొద్ది డిఫరెంట్ కలెక్షన్స్ మనం చూస్తున్నాం. పట్టు వెరైటీస్ లో లేటెస్ట్ వెరైటీస్ ఏం వస్తున్నాయి ఇప్పుడు మార్కెట్ లోకి? ఎందుకంటే చాలా వెరైటీస్ కూడా మనం వస్తున్నాయండి. మనకి లైట్ వెయిట్ లో చాలా వెరైటీస్ మనం చూస్తున్నాం. ఇప్పుడు పట్టు అనేటప్పటికి లైట్ వెయిట్ అడుగుతున్నారు జనరల్ గా. అందులో కొద్ది డిఫరెంట్ వెరైటీస్ అనేది మనం చూస్తామండి. ఈ కలర్ లో మనం చూస్తే అండి, మొత్తం శారీ అంతా మనం స్టీల్ గ్రే కలర్ ఇస్తున్నాము. ఈ గ్రే లో చిన్న చిన్న బుటీస్ మనం చూస్తే ఒక మస్టర్డ్, బ్లూ కలర్, పింక్ కలర్ కాంబినేషన్, ఒక 3 కలర్ కాంబినేషన్ లో ఉండి లేనట్టుగా అనేటట్టు మనం చిన్నగా చాలా నైస్ గా మనం డిజైన్ చేసుకున్నాం బుటీస్ ఇందులో. అలాగే దీని బార్డర్ చూస్తే ఇది వచ్చి షోల్డర్ మీద మనకు వచ్చే బార్డర్. ఇందులో వచ్చేసి మనకి గ్రీన్ కలర్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్స్ తో మనము డిజైన్ చేసుకున్నామండి. ఇదంతా మనకి షోల్డర్ మీద వచ్చే బార్డర్ ఇది. అలాగే దీంట్లో మనం కింద బార్డర్ చూస్తే కొద్దిగా డిఫరెంట్ గా వస్తుందండి. ఇది చూడండి, ఇది వచ్చేసి మనకి ఒక స్కర్ట్ బార్డర్ లాగా మనకి ఏంటంటే ఇందులోనే పింక్ కలర్ కాంబినేషన్ లో మనం ఇస్తున్నాం. మనం ఇందులో ఇదంతా కూడా మనకి ఒక బ్రాసో డిజైన్ లాగా మనకు కనిపిస్తుంది. మనకి దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది? దీనికి బ్లౌజ్ తీసుకుంటాం మేడం. మనం వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ కలర్ లో మనం ఇస్తున్నామండి. ఇది దీంట్లో చిన్న బ్రింజాల్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ షేడ్ లో మనకి ఇస్తున్నాం అన్నమాట. ఈ కలర్ కాంబినేషన్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ గ్రే కలర్ కి ఈ వైలెట్ కలర్ కాంబినేషన్ అనేది డిఫరెంట్ గా కూడా మనకు అనిపిస్తుంది. నిజంగా అసలు పట్టు చీరల్లో దొరకలేని ఒక రేర్ కలర్ అని చెప్పొచ్చు. అవునండి. సో కామన్ కలర్స్ అన్ని ఉంటాయి కానీ ఇలాంటి కలర్స్ కోసం చాలా మంది వెతుకుతూ ఉంటారు, అందులో నాలాంటి వాళ్ళు. సో మరి ఈ చీర రేంజ్ ఎంత ఉందండి? ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 7,000 చేంజ్ లో మనకు వస్తుందండి. ఓకే, 7,000 చేంజ్ లో వస్తుంది. వావ్, చాలా చాలా బాగుందండి. నెక్స్ట్ సారీ చూపిస్తారా? ఓకే మేడం. ఈ సారీ చూడండి, గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్. అవునండి, గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ మిక్స్డ్ కలర్ లో మనం ఇచ్చేస్తాం. డబుల్ షేడ్ కనిపిస్తుంది. అవునండి, డబుల్ షేడ్ కనిపిస్తుంది. ఇందులో వచ్చి సారీ మొత్తం వచ్చేసి ఒక ఫ్లోరల్ డిజైన్ లాగా మనకి జరీ డిజైన్ తో మనకు కనిపిస్తుంది. ఒక బ్రోకెట్ చాలా లైట్ వెయిట్ ఉండేటట్టు చాలా లైట్ డిజైన్స్ తో మనకు కనిపిస్తుంది. ఇది ఫుల్ సారీ అంతా కూడా మనకి ఫ్లోరల్ డిజైన్ అనేది కంటిన్యూషన్ గా మనకు వస్తుందండి. ఇదంతా కూడా అలాగే దీని బార్డర్ చూస్తే మనకి ఒక చిన్న ఒక 1 ఇంచ్ జరీ బార్డర్ మాత్రమే, ఒక కడ్డీ బార్డర్ అంటాం మనం దీన్ని. ఈ 1 ఇంచ్
కడ్డీ బార్డర్ మాత్రమే మనకి షోల్డర్ మీద వచ్చే బార్డర్ వస్తుందండి. అలాగే దీని కింద బార్డర్ తీసుకుంటే మనం ఒక బ్లూ కలర్ కాంబినేషన్ మీద టెంపుల్ లాగా మనం ఇచ్చినామండి. జరీ టెంపుల్ లాగా వచ్చింది, కింద జరీ బార్డర్ ఇస్తూ మనం టెంపుల్ లాగా ఇచ్చామన్నమాట. ఇది మనం చూస్తే అండి ఇది మనకి పళ్ళు డిజైన్. పళ్ళు అంతా కూడా చిన్న చిన్న మ్యాంగోస్ తో మనం ఇచ్చామండి. సింపుల్ గా ఉంటుంది, నీట్ గా ఉంటుందండి వీటికంతా కూడా. ఓకే, సో మెయిన్ కలర్ కాంబినేషన్. ఇంకా బ్రొకేడ్ డిజైన్స్ చాలా మంది ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారండి. బ్రొకేడ్ అంటే బనారస్ బ్రొకేడే చూస్తూ ఉంటాం ఎక్కువగా మనం, కానీ పట్టుల్లో బ్రొకేడ్ వస్తే అసలు ఆ లుక్కే వేరు, కట్టుకోగానే లుక్ చేంజ్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. సో మరి దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది? దీని బ్లౌజ్ తీసుకుంటే మేడం మనం కలర్ కాంబినేషన్ చూడండి, మనకి పళ్ళులో ఇచ్చిన కలర్ లోనే మనం ఇస్తున్నాం. ఇది బ్లూ కలర్ కాంబినేషన్ లో వస్తుంది మనకి బార్డర్. ఓకే, సో దీన్ని ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే సారీ చాలా అందంగా ఉంటుందండి. ఓన్లీ ప్యాటర్న్ బ్లౌజ్ చాలు, ఇందులో వర్క్ కూడా ఏం చేయించుకోకర్లేదు, ఎందుకంటే సారీ మొత్తం డిజైన్ తో నిండిపోయింది కాబట్టి. అవునండి. ఓకే, మరి ఈ సారీ రేంజ్ ఎంత? ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 5600 రూపీస్ లో మనకు వస్తుందండి. 5600. అందుకనే చెప్పామండి పెళ్లికి వెళ్ళే వాళ్ళు కూడా కట్టుకోవచ్చు సారీస్ అని చెప్పానండి. ఓకే, చాలా చాలా బాగుందండి. మన నెక్స్ట్ సారీ చూపిస్తారా? ఓకే మేడం, ఇది ప్రత్యేకంగా డిజైన్ చేసినటువంటి సారీ అండి. ఇది దీంట్లో వచ్చేసి మనకి వైలెట్ అండ్ బ్రింజాల్ కలర్ 2 కలర్ కాంబినేషన్ లో మనం తీసుకున్నాం. ఇందులో చాలా బ్రైట్ గా ఉంటుంది. మనం బ్రైడల్ వేర్ గా మనం తీసుకున్నప్పుడు కొద్దిగా బ్రైట్ కలర్స్ లో మనం డిజైన్ చేసుకున్నాం. ఇందులో ఇది చూస్తే మనకి వైలెట్ కలర్ మీద వచ్చేసి మనకి పికాక్ డిజైన్స్ అనేది కనిపిస్తుందండి. మొత్తం మనం గోల్డ్ జరీతో ఇస్తున్నాము. చిన్న ఒక మీనా వర్క్ మాత్రమే దానికి మనం హైలైట్ చేసుకున్నాం. మొత్తం సారీ అంతా వచ్చేసి మనకి గోల్డ్ కలర్ లో బుటీస్ ఇచ్చుకున్నాము. అలా ఇది ఫుల్ సారీ అంతా కూడా మనకి ఇదే విధంగానే వస్తుందండి. ఫుల్ సారీ ఇంచుమించు హాఫ్ గా వచ్చింది మొత్తం. ఇదంతా కిందంతా ఇదంతా కూడా ఈ డిజైన్ ఇంచుమించు ఇది బ్రింజాల్ కలర్ మనం ఇచ్చామండి. ఇది బార్డర్ పైన వస్తుంది మనకి బ్రింజాల్ కలర్. ఈ కలర్ లో మనకి ఇది కూడా మనకి డబుల్ షేడ్ వస్తుంది కాబట్టి ఇందులో చిన్న చిన్న మనం మ్యాంగోస్ డిజైన్ అనేది ఇచ్చామండి. ఇందులో మ్యాంగో డిజైన్ తో ఫుల్ నీట్ గా ఫిల్ చేసాం అనమాట. ఇందులో చాలా గ్రాండ్ గా కూడా మనకు అనిపిస్తుంది. ఇది ఓకే, కింద బార్డర్ లో కింద బార్డర్ చూస్తే మనకు చూడండి ఒక గ్రీన్ కలర్ కాంబినేషన్ లో మనం ఇచ్చినామండి. గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో వస్తుంది. ఇది కడ్డీ బార్డర్ ఇస్తూ ఇందులో కూడా మనం ఏంటంటే ఒక టెంపుల్స్ ఇచ్చినామండి. ఇందులో టెంపుల్ డిజైన్ అనేది వస్తుంది. ఒక పెద్ద టెంపుల్, ఒక చిన్న టెంపుల్. ఇదంతా కూడా మనకి చూడడానికి సింపుల్ గా అనిపిస్తుంది, కానీ ఇదంతా వర్క్ చేస్తేనే వస్తుంది. వర్క్ డిజైన్ తోనే వస్తుంది. అండ్ ఈ పైన వచ్చింది కూడా షోల్డర్ డిజైన్ చూడండి ఇంకొద్దిగా బ్రాడ్ గా ఇచ్చాం. మనం జనరల్ గా కొద్ది పెద్ద బ్రాడ్ అనేటప్పటికి మనం కిందే ఇస్తుంటాము, కానీ ఈ డిజైన్ లో ఏంటంటే మనం ఏంటంటే షోల్డర్ మీద ఇచ్చామండి. ఎందుకంటే ఇటువంటి డిజైన్స్ అనేటప్పటికి ఏంటంటే మనం ఫ్రిల్ పెట్టుకోకుండా ఇట్లా వదలమని మనం సజెస్ట్ చేస్తుంటాం. మనం అప్పుడు అటప్పుడు ఏంటంటే ఈ డిజైన్ అనేది బాగా కనిపిస్తుంది. అలాగే దీంట్లో ఉన్న ఈ పికాక్ డిజైన్ అనేది కూడా చాలా బాగా కనిపిస్తుంటుందండి దీంట్లో. ఇందులో కూడా మనం చూస్తే ఇది మనకి ఈ టెంపుల్ డిజైన్ అనేది కనిపిస్తుందండి. అలాగే కింద కూడా మనకి ఆపోజిట్ డిజైన్ లో మనకి టెంపుల్స్ అనేది కనిపిస్తూ వస్తుందండి దీంట్లో. ఓకే, సో మరి దీని పళ్ళు అండి? దీని పళ్ళు చూస్తుందండి. ఇది వచ్చేసి మనకి కాంట్రాస్ట్ లో మనం బ్రింజాల కలర్ కింద ఇచ్చాం కానీ సేమ్ స్టైల్లోనే మనకి వస్తుందండి ఇదంతా. సో మరి దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది? దీని బ్లౌజ్ తీసుకుంటాం మేడం. బ్లౌజ్ ఈ విధంగా మనం ప్లెయిన్ ఇస్తున్నామండి. ప్లెయిన్ బ్రింజాల కలర్. ఇందులో మనం ఏంటంటే వర్క్ చేయించుకోవచ్చు, లేదా ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే కూడా చాలా బాగుంటుంది. సో మీరు అన్నట్టు ఇది పార్టీ వేర్ కి చాలా చాలా బాగుంటుందండి. సో మనం పార్టీస్ కి వెళ్ళి సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా మనం నిలవాలి అనుకుంటాం. ప్రతి ఒక్క లేడీ అలానే కోరుకుంటారు. సో అలాంటి వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. నిజంగా డిజైనర్ టచ్ వచ్చి దట్టు పట్టు చీర చాలా చాలా అందంగా ఉందండి. మరి దీని రేంజ్ ఎంత? దీని రేంజ్ వచ్చేసి మనకి 11,000 రూపీస్ చేంజ్ లో వస్తుందండి. 11,000. వావ్. సో మీరు ఈ రోజు చూపించిన పట్టు సారీస్ అన్ని కూడా లైట్ వెయిట్ ఉన్నాయి, ఏవి కూడా హెవీగా క్యారీ చేయలేని విధంగా లేవు. అండ్ చిన్నపిల్లల దగ్గర నుంచి అంటే టీనేజర్స్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కట్టుకునేటట్టున్నాయి. ఇంకోటి ఏంటంటే మన దగ్గర 4,500 రేంజ్ లో లైట్ వెయిట్ లో 4,500 నుంచి స్టార్ట్ అవుతుందండి. అలాంటి ఎక్కువ మా దగ్గర పెట్టుబడులకి వాటికి ఎక్కువగా తీసుకెళ్తుంటాను అనమాట. బుటీస్ వచ్చేసి మంచి మంచి క్వాలిటీ ఉండేటువంటి సారీస్ మేము ఇస్తున్నాం. పట్టు చీరల్లో 4,500 నుంచి స్టార్ట్ అవడం అనేది లైట్ వెయిట్ లో. వావ్. సో నిజంగా చాలా చాలా బాగున్నాయండి. మరి ఇంత మంచి కలెక్షన్ మాకు ఈరోజు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు విజయ్ గారు. వెల్కమ్ మేడం. 2014 జాతీయ నేర సమాచార విభాగం చెప్పిన లెక్కల ప్రకారం మహిళల అపహరణలు కూడా ఎక్కువగానే జరుగుతున్నట్లు తెలుస్తోంది. గత ఏడాదిలో మొత్తం 57,311 అపహరణ కేసులు నమోదయ్యాయి. స్త్రీల అపహరణలు ఉత్తరప్రదేశ్లో ఎక్కువగా జరిగాయి. అలాగే మిజోరాంలో అతి తక్కువ ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్లో 721, తెలంగాణలో 711 కేసులు నమోదయ్యాయి. ఇక దేశం మొత్తం మీద వరకట్న నేరాలు 8,455 జరగ్గా వాటిలో ఆంధ్రప్రదేశ్లో 215, తెలంగాణలో 289 జరిగినట్లు తెలుస్తోంది. మరి ఇలా చెప్పుకుంటూ పోతే స్త్రీలపై దాడులు, వేధింపులు, హింసలు నానాటికి పెరిగిపోతూనే ఉన్నాయి.
ఇక అక్రమ వ్యాపారాలు, బంధువుల వేధింపులు ఒకటేమిటి లెక్కకు మించే ఉన్నాయి. నిర్భయ చట్టం అని, ఆ చట్టం అని ప్రభుత్వం చెప్పుకుంటున్నా మహిళలు భద్రత మాత్రం ప్రశ్నార్థకంగానే ఉంది. సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను, సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఈమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 04023556540. సఖిలో చూశారు కదా, ఇది ఇవాల్టి సఖీ కార్యక్రమం. రేపటి సఖీ కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.